హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ శనగపాల పులుసు చేస్తున్నాను అన్నమాట. దానికి కావాల్సినవి ఉడికించుకొని పెట్టుకున్న శనగపప్పు నేను రాత్రి నానబెట్టేసేసుకొని మార్నింగ్ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అన్నమాట. అలాగే రఫ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియను, అలాగే కొబ్బరి, 2 స్పూన్స్ ధనియాలు, ఈ రెండు మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలాగే చింతపండు నానబెట్టుకున్నాను, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకొని తాలింపు వేగిపోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొబ్బరి, ధనియాలు వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్. పచ్చి స్మెల్ పోయింది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, ధనియాల పేస్ట్ యాడ్ చేసుకున్నాము. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకున్నాము. ఆ పచ్చి స్మెల్ అదంతా పోతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందాము. గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పుడు ఉప్పు, పసుపు, కారము యాడ్ చేసుకుందాము. పసుపు, కారం 1.5 స్పూను, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా, కొంచెం గరం మసాలా అన్నీ కలిపేసేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఒక్కసారి అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్న శనగపప్పు ఇందులో యాడ్ చేసేసుకుందాము. శనగపప్పు యాడ్ చేసుకున్నాక అంతా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఆ మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి అన్నమాట. ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని ఇందులో కొత్తిమీర అండ్ కస్తూరి మేతి యాడ్ చేసేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం కస్తూరి మేతి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసేసుకుందాము. అంతే, రాయలసీమ స్పెషల్ శనగపాల పులుసు రెడీ అన్నమాట. ఇది రాగి సంగటిలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.